మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన అక్క చెల్లి చీర కట్టు ఒట్టు పెట్టు చేతులెత్తి చిత కొట్టు కారవేసి కంచి కొట్టు చీకట్లో దీపమెంటే సెల్లమ్మారా ఆకలేస్తే అన్నమెట్టే అక్కోనూరా అన్నవచ్చే ఆశ వచ్చే మల్లమ్మలు రుద్రమ్మలు ఐలమ్మలు మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు అన్నవచ్చే ఆశ వచ్చే అమ్మ చాడు బిడ్డలంతా నిమ్మడంగా ఉండిపోదే రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది ఆశ వచ్చే సేన వచ్చే సత్తు విచ్చే గలగల గల గాజులెగిరే గుండాలకు గుండె చెదిరే మన 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 జన 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 సేన మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు ఆత్మగౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా జన 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 సేన అక్క టైం లేదు కానిచేయండి మీరు కానిచేయండి బాగా సరే అందరికీ నమస్కారం. మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా
మన నాయకులు మన మచిలీపట్నం గడ్డ మీదకి వచ్చారు. ఒక్కసారి గట్టిగా మనం అపూర్వ స్వాగతాన్ని తెలియజేద్దాం. మనమందరం సిద్ధంగా ఉన్నామా? ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన కోసం, మన రాష్ట్రం కోసం ఈ ప్రభుత్వం పెట్టినటువంటి కష్టాల్లో జైళ్లు కూడా చూసొచ్చినట్టు మన కోసం నిలబడిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన నేను సైతం ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా నిలబడతానని వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన, ఇవాళ బందర్లో నేను సన్నాసి సన్నాసి అని చెప్పుకునే ఒక వ్యక్తి ఉన్నాడు. వారాహిని ఆంధ్ర రాష్ట్రంలో తిరగనివ్వనన్నాడు. ఇప్పుడు వారాహి మీద నుంచుని మన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మన సత్తా ఏంటో చూపిస్తాం. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో మన నియోజకవర్గంలో 2,000 కోట్ల రూపాయల పైన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకున్నాం. ఇవాళ మనం ఎన్నో సంవత్సరాలుగా కలలు కన్న బందర పోర్టుకి ఒక రూపాన్ని ఇచ్చుకున్నాం. ఇవాళ మళ్ళీ మన బందరికి మంచి రోజులు రావాలంటే మళ్ళీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో తెచ్చుకోవాలంటే బందర్ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి గారికి గ్లాసు గుర్తుపై ఒక ఓటు, అసెంబ్లీకి సైకిల్ గుర్తుపై ఒక ఓటు వేసి అఖండ ఘన విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటూ ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన జైన సైన్యానికి అధిపతి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ తెలుసు, నేను వైసీపీ నుంచి వీడి జనసేనలో చేరాను. నన్ను ఒక 3 నెలల క్రిందట వైసీపీ వాళ్ళు పిలిచి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, అలాగే గట్టిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి అని చెప్తే అది నా వల్ల కాదు. బందర్లో ఒక అతను ఉంటాడు, అతను మీకు ఎలా కావాలంటే తిట్టడంతో పాటు బ్రహ్మాండమైనటువంటి యాక్షన్ చేస్తాడు, అతనికి చెప్పండి అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పటం జరిగి తరువాత వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతలో జనసేన పార్టీలో చేరానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారు ఉంటాడు. ఆయన ఆ స్థాయికి మించి ప్రవర్తన చేస్తూ ఉంటాడు. మాట్లాడితే 2 చెప్పులు చూసి చూపిస్తూ ఉంటాడు, అందరికీ 2 చెప్పులు తీసి చూపిస్తూ ఉంటాడు. నేను చెప్పాను పవన్ కళ్యాణ్ గారికి, సార్ మీరు ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వదలొద్దు, మీరు అనకాపల్లిలో వదిలినటువంటి చెప్పులు బందర్లో ఉన్నాయని చెప్పేసి నేను చెప్పాను. అవునా కదా? అప్పటి నుంచి ఆయన చెప్పులు కూడా జాగ్రత్తగా మరి ఉంచుకుంటున్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఈయన స్థాయికి, ఈయన మాటలు, ఈయన ఎటకారం, ప్యాకేజ్ ఇస్తారు అంటాడు. ఈయనేమో సత్యచంద్రుడి గారి పెదనాన్న కొడుకు, మీ అందరికీ తెలుసు. గురుగింజ కింద నలుపు ఎరగదంట, అట్లా ఉంటది ఈయన ప్రవర్తన అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. మరి ఆ పోర్టుకి వెళ్ళి ఫోటోలు దిగి వీడియోలు పెట్టి నేను పోర్టును తెచ్చానని చెప్పుకుంటుంటాడు. కష్టపడి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చి పవర్ ఫైనాన్స్ ద్వారా 4,000 కోట్ల రూపాయలు
మరి ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను ఎంతో కృషి చేశాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. పోర్ట్ ఏమో ఈ పోటుగోడు తెచ్చాడంట, సముద్రం ఏమో వీళ్ళ తాతగారు తెచ్చాడు, నీకు తెలుసా? అట్లా ఉంటాయి ఈ పేర్నాని మాటలు ఇక్కడ అనేటువంటి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ పార్టీ నా బీసీ అని చెప్పుకునేటువంటి పార్టీ అన్యాయంగా అక్రమంగా కొల్లి రవీంద్ర గారి మీద మర్డర్ కేసు బనాయించారు. అన్యాయంగా ఆయన 60 రోజుల పాటు జైల్లో ఉండొచ్చాడు. రవీంద్ర గారిని చూస్తే ఎవరికైనా ఆయన మర్డర్ చేశాడని చెప్పి ఆయన మొహం చూస్తే చెప్తారా ఎవరైనా? మరి అటువంటి వ్యక్తిని అన్యాయంగా కేసు పెట్టాడు ఈ స్థానిక శాసనసభ్యుడు. నేను అడుగుతున్నా, బీసీలు నా బీసీలు అని చెప్పేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రేపల్లో అమర్నాథ్ గౌడ్ అనేటువంటి ఒక బీసీ వ్యక్తిని మరి చెరుకు తోటలో తీసుకుపోయి కాల్చి చంపితే దాని మీద నువ్వు ఏం యాక్షన్ తీసుకున్నావు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మొన్న పవన్ కళ్యాణ్ గారు తెనాలిలో బ్రహ్మాండంగా దాని గురించి చెప్పారు. ఇందాక చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీకు బీసీల మీద ప్రేమ ఉంటే బీసీల మీద ఆ రకమైనటువంటి హత్యలు ఎందుకు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఇక్కడ ఈరోజు పోర్టు బ్రహ్మాండంగా వస్తా ఉంది. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, అలాగే పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నాను. ఒక 3000 ఎకరాలు ల్యాండ్ ఉంది, సాల్ట్ ల్యాండ్. దాన్ని ఇండస్ట్రియల్ హబ్ గా మార్చి యాన్సిలరీ యూనిట్లు తీసుకొచ్చి ఇక్కడ వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దాని మీద దృష్టి సాధించాలి అని చెప్పేసి కూడా నేను ఇద్దరిని కోరుతా ఉన్నాను. అదే రకంగా ఇక్కడ మచిలీపట్నం నుంచి రేపల్లెకి కూడా ఒక రైలు మార్గం కావాలి. అప్పుడు మనకి చెన్నై పోవడానికి ఇది పోర్టు నుంచి షార్ట్ డిస్టెన్స్ అవుతుంది. ఏదైతే విజయవాడ గుడివాడ మీద నుంచి రాకుండా ఇటు నుంచి రేపల్లెకి రైల్వేలు వేయాలని చెప్పి కూడా నేను వాళ్ళని కోరుతా ఉన్నాను. ఒకసారి కూటమి వచ్చిన తర్వాత ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవడానికి ఆస్కారం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య అంటే ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు. ఇక్కడ ఆయన్నే పేరు మీద 40 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మేము ఒక కమ్యూనిటీ హాల్ కడదామంటే ఈ దుర్మార్గుడు ఎదుర్కొన్నటువంటి ఆపినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ముస్లిం సోదరుల కోసం 20 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళని సంవత్సరం పాటు ఇబ్బందులు పెట్టినటువంటి వాస్తవం కాదా అని చెప్తా ఉన్నాను. ముస్లింలు సాదియా ఖానా కోసం మేము ఏదైతే ప్రామిస్ చేశామో 1,10,00,000 ఇచ్చి సిఎస్ఆర్ ఫండ్ బ్రహ్మాండంగా వాళ్ళకి సాదిఖానాన్ని నిర్మిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేసుకుంటూ, ఇంత జన ప్రభంజనాన్ని చూస్తుంటే ఇది వ్యతిరేకమైనదని చెప్పేసి ఈ పార్టీకి వ్యతిరేకం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి వ్యతిరేకం. ఈ ఎమ్మెల్యేని గద్దె దించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరిని కోరుకుంటూ, ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని జీవితంలో ఇతని మాట ఎత్తకుండా ఉండాలంటే నేను అడుగుతా ఉన్నాను, ఈ బందర్ ప్రజానికానికి జనసేన కూడా ఈ బందర్లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. మనం ఈ ఎమ్మెల్యేని గద్దె దించాలి అని అంటే మీరు పేర్నానికి వ్యతిరేకంగా ఓటేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాల్ని నెరవేర్చాలని చెప్పేసి అందరిగా కోరుకుంటూ, జై జనసేన, జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు నాయుడు, జై నరేంద్ర మోడీ గారు. థ్యాంక్ యూ. ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన బందరు అభివృద్ధికి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ కూడా మళ్ళీ, ఎందుకంటే టైం లేదు, 1 అవరే ఉంది, మరి పెద్ద నాయకులు ఇద్దరు మాట్లాడు కాబట్టి రిప్రజెంటేషన్ ఇస్తాను సార్. అవి ఖచ్చితంగా అమలు జరిగే విధంగా మాకు ఒక హామీ మా మచిలీపట్నానికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు మనమందరం కూడా మరి ఇప్పుడు మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా మన నవ్యాంధ్ర నిర్మాత, ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్లీ ప్రపంచ పటంలో నిలబెట్టగల ఏకైక నాయకుడు, వారికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు.
ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. నేను ఒకసారి గట్టిగా మనమందరం కూడా గట్టిగా హర్షధ్వానాలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసింది కోరుతాం. దయచేసి అందరూ కూడా జెండాలు తర్వాత మళ్ళీ లేపుదాం. మనం ఎప్పుడు చెప్పే కదా, జూన్ 4న మన జెండా రెపరెప ఎలా ఉంటుందో చూపిద్దాం. ప్రస్తుతానికి జెండాలు కొద్దిగా జెండాలు దించాలి తమ్ముళ్ళు, జెండాలన్నీ దించాలి, ప్లే కార్డ్స్ కూడా దించాలి, అన్ని దించాలి. మళ్ళా ఎగరేద్దాం. మేమిద్దరం మాట్లాడే వరకు అన్ని దించాలి, జెండాలన్నీ దించాలి. తొందరగా వెనకానోళ్ళు కనపడాలి, మీడియా కూడా కవర్ చేయాలి. దయచేసి దించాలి. మా తమ్ముళ్ళు మంచి తమ్ముళ్ళు, ఎంఆర్పిఎస్ కూడా నేను మాట్లాడతాను, దించాలి. మా తమ్ముళ్ళు అందరూ దించాలి. తెలుగుదేశం, జనసేన, ఎంఆర్పిఎస్, బీజేపీ అన్ని జెండాలు దించాలి. మళ్లీ ఎగరేద్దాం. తమ్ముళ్ళు మీ ఉత్సాహం చూస్తున్నా. ఇప్పటికే మేము ఇద్దరం కలిసి మూడోసారి వరాహ వాహన పైన ఎక్కాం. చైతన్య రథం 3 సార్లు ఎక్కాం. 3 జిల్లాల్లో తిరిగాం. ఈరోజు నేను చెప్తున్నా, మేమిద్దరం తిరిగి చూస్తే ఎక్కడ పోయినా ఈ సూపర్ డూపర్ హిట్ ఇది. మీ ఉత్సాహం చూస్తున్నా. తిరుగుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా అడ్డుకోగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సైకిల్ ఎక్కండి. జనసేన, తెలుగుదేశం, బీజేపీ జెండాలు కట్టుకోండి. గాజు గ్లాస్ చేతిలో పెట్టుకోండి. ఎవడైనా అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళ్ళండి. ఇంకా ఏదైనా మాట్లాడితే, గ్లాస్ మీద దాడి చేస్తే తిరిగి ఆ గ్లాసుని ఏం చేయాలో చేసి చూపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే హీరో కాదు, రాజకీయంలో నిజ జీవితంలో హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను మచిలీపట్నం వచ్చినప్పుడు, బందర్ వచ్చినప్పుడు మచిలీపట్నం ఒక్కసారి గుర్తు చేసుకుంటే సాహితీ, సాంస్కృతిక, రాజకీయ రంగాలకు వేదిక కృష్ణా జిల్లా. దేశానికి మహామహులు అందించిన గడ్డ ఈ కృష్ణా జిల్లా. ఒక్కసారి స్వాతంత్ర సమర యోధుడు, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య. తమలో ఈరోజు దేశంలో జాతీయ జెండా ఎగరుతా ఉందంటే అది మొట్టమొదటి ఎగిరింది కోనేరు సెంటర్లోనే ఎగిరింది తమ్ముళ్ళు. అది దీని చరిత్ర. అలాంటి చరిత్ర రాసిన బందరు పట్టణం ఇది. బ్రిటిష్ వాళ్ళ పేరులోనే ఒక వెలుగు వెలిగింది. ఒకప్పుడు ఇక్కడ బ్రహ్మాండమైన పోర్టు గాని ఇవన్నీ చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం, బందరు పోర్టు గురించి కూడా. అలాంటి ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని కూడా ఒక్కసారి గుర్తు చేసుకుని ఆ నాయకుల స్ఫూర్తితో ఈరోజు ఈ మీటింగ్ ని ప్రారంభిద్దాం. తమలో ఒకటే కోరుతున్నాం, నేను గాని, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ గాని స్వార్థం కోసం కూటమిగా ఏర్పడలేదు. మాది 3 జెండాలైనా అజెండా ఒకటే, సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా మీ ముందుకు వచ్చాం. ఇంతేకాదు, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, దానికోసం మీ ముందుకు వచ్చాం.
మాతో కలిసి నడవమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇప్పుడే 2014 రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ముందుకొచ్చి 14 నేను పోటీ చేయను, ఎన్డీఏను సహకరిస్తారని స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 2024లో మళ్ళీ ఏమాత్రం ఓటు చీల్చడానికి వీలు లేదు. ఈ సైకోని ఆంధ్రప్రదేశ్ నుంచి వదిలించుకోవాలి. ఈ రాష్ట్రం బాగుపడాలి. మనమందరం కలిసి పోటీ చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఎంతో మంది ఎన్ని విమర్శలు చేసినా ఏమాత్రం భయపడకుండా ముందుకు పోయే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజు మీరు చూస్తున్నారు. తమ్ముళ్ళు ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడారో, కానీ ఒకటి మాత్రం ఎక్కడ అదరక బెదరక ఒక యోధుడిలా నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నా. ఈ జిల్లాలో 2 నాన్లున్నారు. 2 కూడా మంత్రులుగా నిలబెట్టారు. ఒకడు బూతుల నాని, ఒకడు నీతుల నాని. ఇద్దరిని గురించి మీరు చూశారు. ఇక్కడున్నాడు ఈ నీతుల నాని. మాట్లాడితే చెప్పు తీసుకొని 2 చెప్పులు తీసుకొని కథలుగా చూపిస్తా ఉంటాడు. నేను అడుగుతున్నా, నీతుల నాని నీకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ తిట్టడానికని అడుగుతున్నా, నన్ను తిట్టడానికని అడుగుతున్నా. ఈరోజు మా బాలశౌరి నిన్ను తిట్టలేడా అని అడుగుతున్నా, మా నాయకులు తిట్టలేరా అని అడుగుతున్నా. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సైకోను తయారు చేసి మమ్మల్ని అందరినీ మానసికంగా దెబ్బతీయాలని ఆలోచిస్తున్నాడు. కానీ మేము బుల్లెట్లకే భయపడిన వాళ్ళ వీళ్ళకి భయపడతామా తమ్ముళ్ళు అని మీకు అందరికీ చెప్పేస్తున్నా. ఈరోజు ఇక్కడ వారాహి నుంచి అడుగుతున్నా ఈ యొక్క నీతుల నానిని, అయ్యా ప్రతిరోజు నువ్వు మాట్లాడతావు, నేను ఒకటే నిన్ను సవాలు విసురుతున్నా. ఈ బందరికి ఏం చేశావో చెప్పే ధైర్యం నీకుందా నీతుల నాని అని సవాలు విసురుతున్నా. ఉందా తమ్ముళ్ళు? ఉందా తమ్ముళ్ళు? ఉందా మా ఆడబిడ్డలు? ఏమైనా చేశాడా అని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. కానీ ఎన్ని నిధులు తెచ్చావంటే సమాధానం చెప్పడు, ఎంత అభివృద్ధి చేశామంటే సమాధానం చెప్పడు. కానీ ఎక్కడ చూసినా ముడుపులు మాత్రం ప్లానింగ్ లో లేఅవుట్లు ఇవ్వాలన్నా అవినీతి ఉందా లేదా, ముడుపులు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూస్తే బందర్లో బైపాస్ రోడ్లో నితీష్ అనే వ్యక్తి 150 కోట్లతో మాల్ కడితే మల్టీపర్పస్ నిర్మాణం చేసి ఎన్ఓసి ఇవ్వకుండా అడ్డం పడింది ఈ నీతుల నాని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మిత్రుడు అడిగారు, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరియల్ కట్టాలంటే ఎన్ఓసి ఇవ్వకుండా అడ్డం పడ్డారు. నేను చెప్తున్నా, మొదటి రోజునే ఎన్ఓసి ఇస్తాం, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరియల్ కడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క ఎక్కడ చూసినా కబ్జాలకు అడ్డు లేదు. తమ్మనవారి సత్రానికి 1000 గజాలుంటే ఎవడు కబ్జా చేశాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇంకో పక్కన రంగనాయక స్వామి గుడిలో ఉండే లింగాన్ని కూడా మింగేసి నీతులు చెప్తాడు ఈ నాని. ఇది కాకుండా ఇంకొక పక్క ఈయన ఇప్పుడే బాలశౌరి గారు ఒక మాట అన్నారు,
ఈయన మళ్ళా గెలిపించదని ఆయన గెలవడు. ఇప్పుడు ఆయన పోయాడు, బుల్లి కిట్టు వచ్చాడు. ఇప్పుడు తమ్ముళ్ళు నీతులు నానిపోయి ఎవరొచ్చారు? దానికంటే కూడా ఒకసారి చూస్తే పెద్ద సైకో జగన్ రెడ్డి తిరుగుతున్నాడు. అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు. పిల్ల సైకో ఇక్కడ కిట్టు ఒకడు తయారయ్యాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇక్కడే గంజాయి బ్యాచ్కి గాని, రౌడీలకు గాని, గొడవలకు గాని, సెటిల్మెంట్ గాని మొత్తం ఎవరు చూస్తున్నారు? తమ్ముళ్ళు ఈ కిట్టే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని. వీళ్ళందరి నాయకుడు ఈ కిట్టవునా కాదా అని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళంతా చేసి ఆడబిడ్డల పైన కూడా అఘాయిత్యాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, పేరుని నాని ముందు ఇది సమాధానం చెప్పు. నీ నీతిని దానికి ఇక్కడ సిద్ధంగా లేవని కూడా హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు ఈరోజు ఇంకొక విషయం మీరు చూస్తే మా తమ్ముళ్ళు చూపిస్తున్నారు. మందు బాబులు కూడా ఇక్కడ ఉన్నారు చాలా మంది. మీ బలహీనతను ఆసరాగా తీసుకుని 60 రూపాయల మద్యాన్ని ఎంత చేశాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 200 ఎవరికి పోతుంది డబ్బులను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డికి అవునా కాదా అని అడుగుతున్నా. నేను చాలా ప్రభుత్వాలను చూశాను కానీ ఇంత అవినీతి ప్రభుత్వాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇంకో పక్క కృష్ణా నది ఇక్కడే ఉంది. నేను అడుగుతున్నా, మీకు ఇసుక దొరుకుతుందా అని అడుగుతున్నా. ఒకప్పుడు ట్రాక్టర్ 1000 రూపాయలు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 5000 ఎవరికి పోతుంది? 4000 అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడే బాలశౌరి గారు చెప్పారు, పోర్టు నేనున్నప్పుడు పీపీపీ మోడల్లో వాళ్లే డబ్బులు తెచ్చుకోవాలి, వాళ్లే కన్స్ట్రక్షన్ చేయాలని పూర్తి చేసే కార్యక్రమానికి చేశాం. మనం ఉంటే వచ్చేది. ఇప్పుడు ఈపీసీ అని అతన్ని క్యాన్సిల్ చేసి మళ్ళా లంచాల కోసం పోర్టును కూడా మార్చిన దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, ఈ పోర్టుని పూర్తి చేసే బాధ్యత మాది, పరిశ్రమలు తెచ్చే బాధ్యత మాది. తమిళలో ఒక విషయం అడుగుతున్నా, జాబు రావాలంటే కూటమి రావాలి, అవునా కాదా? గంజాయి రావాలంటే గంజాయి కావాలన్నా జాబు కావాలన్నా మీకు? అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నాం, ఈ జిల్లాలో ఏ ప్రాంతానికి లేనటువంటి ఉద్యోగ కల్పన అవకాశం ఈ బందర్ నగరానికి ఉంది. బందరికి మళ్లీ పూర్వ వైభవం వస్తుంది. అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ, మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు కేంద్రంలో బీజేపీ ఉంది, ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, మళ్లీ 400 సీట్లతో ఎన్డీఏ వస్తుంది. ఇక్కడ 25 పార్లమెంటుకు 25 గెలవాలి. ఇంకో పక్క 160 అసెంబ్లీ సీట్లు గెలవాలి. నేను ఒకే మాట అడుగుతున్నా, మీరు బాలశౌరిని గెలిపిస్తే ఎన్డీఏ అభ్యర్థిగా ఢిల్లీకి వెళ్లి పోర్టు విషయం గాని పరిశ్రమలు గాని మీకు ఏ పని కావాలన్నా చేసే సత్తా బాలశౌరికి ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే దేనికోసం పనిచేస్తారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దేనికోసం పనిచేస్తారు? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదని అడుగుతారు, అంతే కదా? 3 విషయాలు ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి
మమ్మల్ని తిట్టడం కాదు, నువ్వు సమాధానం చెప్పు. బాబాయ్ గొడ్డలి వేటు ఎవరేశారో సమాధానం చెప్పి తర్వాత ఓటు అడుగు. చెప్పే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా, చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. కన్నా కూతురు ఎవరైతే నీ చెల్లెలు సవాలు విసిరింది, మొత్తం వాస్తవాలన్నీ చెప్పింది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు నిన్నే చూశారు, ఒకప్పుడు బాబాయ్ గొడ్డలి డ్రామా, అది మన మీద పెట్టడం, తర్వాత కోడి కత్తి డ్రామా, నిన్న చూస్తే గులకరాయి డ్రామా. గులకరాయి ఎవడో వేస్తే పవన్ కళ్యాణ్ గారు మేము వచ్చి హత్యా ప్రయత్నం చేశామంట. నీ డిపార్ట్మెంట్ ఇది అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు నీ డిపార్ట్మెంట్ ఉంటే కరెంట్ ఆఫ్ అయితే మేము కారణమా? నీకు చేత కాకపోతే రాజీనామా చేయి, నువ్వు మీటింగ్ పెట్టుకో, నీకు కూడా కరెంట్ ఇస్తాం, ఎక్కడ కరెంట్ ఆఫ్ కాదు. తమిళలో ఈ రోజే ఇంకొక విషయం చెప్పాలి. ఈ ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గుడంటే, ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. ఇంకో పక్క శిరోమండనం చేసిన వ్యక్తిని ఎమ్మెల్యేగా పెట్టుకున్నాడు. నిన్నే కన్విక్షన్ వచ్చింది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, నా ఎస్సీలంటావు, నా బీసీలంటావు, నా ఎస్టీలంటావు, నా మైనారిటీ అంటావు. ఇప్పుడు సవాల్ విసురుతున్నా, ఒక ఎస్సీలకి 7-8 మందిని సామూహికంగా శిరోమండనం చేశారని ఈరోజు కోర్టులో కన్విక్షన్ ఇచ్చారు, జైల్లో పెట్టమన్నారు, ఫైన్ వేశారు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, రాష్ట్రంలో తిరిగే మునుపు సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. ఎంత దుర్మార్గుడంటే తమ్ముళ్ళు, ఒక అతను మీరు చూస్తే ఎవరైతే ఎన్ఆర్ఐ ఈరోజు చూశారు మీరు, ఆ ఎన్ఆర్ఐని మనం చూస్తే జడ్జెస్ కేసుల్లో ఇష్టానుసారంగా అనుచితంగా పెట్టి వాళ్ళు అతను అరెస్ట్ చేయమని సిబిఐకి ఆదేశాలు ఇచ్చి ఈరోజు ఇంటర్పోల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. పక్కనే అలాంటి నిందితులను పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి తిరిగే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు రాష్ట్రానికి తీవ్రమైనటువంటి గాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్లు విధ్వంస అవినీతి రౌడీజంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. కడాన ఇక్కడే మనుండి మీ మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి రవీంద్ర గారిని కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు. నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. కబద్దార్ నీతుల నాని, గుర్తుపెట్టుకో, ఒక రోజున నీకు కూడా ఇదే జరుగుతుంది అని హెచ్చరిస్తున్నా. అయితే నేను ఈరోజు కోరేది, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, మళ్లీ ఘాటున పెట్టాలి. ఈరోజు నేను దారిలో వస్తా ఉంటే చూశాను, మేమిద్దరం వస్తా ఉంటే యువత అయితే 2 జెండాలు పట్టుకుని పోటీపడి కేరింతలు, ఈలలు, ఉత్సాహంతో మీరు చేసేది చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం ఈరోజు చూస్తున్నా. మా ఆడబిడ్డలు పిల్లల్ని సంకల్లో పెట్టుకొని డాన్సులు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క తండ్రులైతే 2 పిల్లలుంటే ఇద్దరిని 2 భుజాలు ఎక్కించుకొని ఈ ఇద్దరి బాధ్యత మీ ఇద్దరి బాధ్యత అని మమ్మల్ని చూపించారంటే
మా బాధ్యత పెరిగింది. మళ్ళీ ఒకటి హామీ ఇస్తున్నా, ఈరోజు మేము సూపర్ 6 తీసుకొచ్చాం. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సూపర్ 10 కాదు టాప్ 10 కూడా చేయాలని వారు చెప్పారు. అదే మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున ఈరోజు ఎలక్షన్ మేనిఫెస్టో కూడా తీసుకొచ్చారు. నేను ఒకటే మీకు హామీ ఇచ్చేది, ఈరోజు మీ అందరికీ మళ్ళీ ఇక్కడ 2 అభ్యర్థులు ఉన్నారు. ఒకటి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. ఇంకో పక్క అనుభవం ఉండే వ్యక్తి, సమర్థవంతమైన వ్యక్తి ఎంపీగా ఎన్నుకోండి. నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉంది. ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అక్వా రంగం నాశనం అయిపోయింది. ₹50 కరెంట్ ఇచ్చే బాధ్యత తీసుకుని అక్వా రంగాన్ని బాగు చేస్తాం. మత్స్యకారులకు హామీ ఇస్తున్నా, 217 జీవోను రద్దు చేస్తాం. వలలు, బోట్లు, ఇతర యంత్రాలపై ఇంత మునిపిచ్చిన దానికంటే మెరుగైన సబ్సిడీ ఇస్తాం. ఇవన్నీ ఇచ్చి ఇంకా ఎప్పటికప్పుడు ఒక సీనియర్ నాయకులు 2 ఉన్నారు, వాళ్ళిద్దరి ప్రమేయంతో మచిలీపట్నానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. పోర్టు పూర్తి చేస్తాం. ఇప్పుడే ఒకటి చెప్పారు, మచిలీపట్నం నుంచి రేపల్లికి కనెక్ట్ చేయడానికి ఒక రైల్వే లైన్ వేస్తే ఇది ఒక సర్క్యూట్ కింద వస్తుంది, మెయిన్ లైన్ కనెక్ట్ అవుతుంది. అది కూడా చేస్తాం. పెనుమోడి వారధి కూడా మనమే చేశాం. ఇది కూడా మెయిన్ రోడ్ వచ్చి నేషనల్ హైవే కూడా మనమే తీసుకొచ్చాం. ఇవన్నీ వచ్చాయి. అన్ని పనులు చేసే బాధ్యత మాది, మమ్మల్ని ఆశీర్వదించే బాధ్యత మీది. ఇక్కడ నారాయణరావు గారు కూడా ఏదైతే పొత్తులో ధర్మంగా ఒక వెనుకబడిన వర్గమైన సీట్ ఇవ్వలేకపోతే పూర్తిగా సహకరించారు. ఆయన్ని కూడా అభినందిస్తూ మరొక్కసారి మీ అందరి ఉత్సాహం చూశాను. టైం చూస్తే అయిపోతా ఉంది. ఇప్పుడు మళ్ళా నేను ఎక్కువ మాట్లాడితే మా మిత్రుడి టైం ఉండదు. అందుకని మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్. ఇప్పుడు మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా మన జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసింది ఒకసారి గట్టిగా మనం అందరం కూడా స్వాగతం తెలియజేసి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. భారతదేశానికి జాతీయ జెండాని రూపకల్పన చేసి మనకి బందరికి అత్యంత పేరు తెచ్చిన స్ఫూర్తిదాత, స్ఫూర్తి ప్రదాత పింగళి వెంకయ్య గారికి పాదాభివందనాలు చేసుకుంటూ, నమస్కారాలు చేసుకుంటూ సభను ప్రారంభిస్తున్నాను. అలాగే నాకు ఇష్టమైన, మీకు చాలా మందికి తెలియకపోవచ్చు, ఇష్టమైన తత్వవేత్త ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసిన వ్యక్తి. ఆయన బందర్లోనే పుట్టారు. ఆయన పాద పద్మాలకి నమస్కరించుకుంటూ సభను ప్రారంభిస్తున్నాం. దారి పొడుగుతా ఆడబిడ్డలు, యువతలు, తల్లులు, తండ్రులు, పెద్దలందరూ బిడ్డలను మరి తీసుకొని స్వాగతం పలుకుతా, జయజయలు పలుకుతా చాలా ఉత్సాహంతో మాకు స్వాగతం తెలిపారు. ఇది మా రాజకీయ దురంధరుడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి,
4 దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ఇది మా 3వ మీటింగ్. అది ఆయన ఒకటే చెప్తా ఉన్నారు, ఇంత ప్రేమ చూపిస్తా ఉన్నారు. ఈ ప్రేమ చూస్తున్న ప్రజలందరికీ అహర్నిశలు మనం ఎన్నికల్లో బలమైన మెజారిటీతో గెలవగానే అహర్నిశలు ఆఖరి శ్వాస వరకు మనం కష్టపడి పనిచేద్దాం, మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా చేద్దామని చెప్పి మాట్లాడుకుంటా అని చెప్తా వచ్చారు. ముఖ్యంగా యువతను చూస్తూ ఉంటే చంద్రబాబు గారు నిజంగా చెప్తా ఉన్నారు, హ్యూమన్ రిసోర్సెస్ అని ఒక మాట మాట్లాడారు. నాకు శేషేంద్ర గారి కవిత గుర్తొచ్చింది. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. నిజంగా స్కిల్ డెవలప్మెంటే ఉంటే మీరింతమంది ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, ఇన్ని ప్రకృతి వనరులు పెట్టుకొని ఉపాధి అవకాశాలు లేక బాధపడతా ఉన్నారు. ఈ రోజున చంద్రబాబు గారు అన్నీ చెప్పారు మీకు ఏమేం చేస్తున్నామని. జగన్ అనే వ్యక్తికి మీరు 5 సంవత్సరాలు అధికారం అందించారు. అధికారం అందిస్తే అతను ఏం చేశాడో తెలుసు. ఇక్కడున్న ఎమ్మెల్యే వారాహి ఎలా వస్తో మేము చూస్తాం, ఆంధ్ర రోడ్ల మీదకి ఎలా వస్తో చూస్తామంట. ఈ తాటాకి చప్పుళ్ళకి బెదిరితామా మేము? ఈ చిల్లర ఆకురౌడి పనులకి మేము బెదిరుతామా మేము? ఏమనుకుంటారు వీళ్ళందరూ, ఆకురౌడీలు అందరూ? చిన్న చిన్న అతని కొడుకంట, పేరు కూడా నాకు తెలియదు సరిగ్గా, అతను ఎమ్మెల్యే అభ్యర్థి అంట. మీరు చెప్పండి, ఇంతమంది యువత ఉన్నారు, మీకు వాళ్ళ కొడుక్కి తేడా ఏంటి చెప్పండి? మీకు వాళ్ళ కొడుక్కి తేడా ఏంటి? దిగొచ్చాడా కొడుకు? మీరు ప్రత్యేకంగా రాచరికంతో పుట్టారా? అంటే మీ రక్తం బ్లూ కలర్లో ఉంటుందా? మీ రక్తం మీరు దాడులు చేస్తే మేము భరించాలా? 14 తెనాల్లో మాట్లాడుతా, జగన్కి గాయం అయితే రాష్ట్రానికి గాయం అండి. మీకు ఒక్కరికి గాయం అయితే అది రాష్ట్రానికి గాయం కదా? ఇంతమందికి ఉపాధికి అవకాశం లేకపోతే గాయం కదా? ఇంతమంది మత్స్యకారులకి ఉపాధి అవకాశం లేకపోతే గాయం కదా? పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతా ఉంటే అది గాయం కదా రాష్ట్రానికి? చేనేత కార్మికులు, కళంకారీ కార్మికులు రోడ్ల మీద పడి ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే రాష్ట్రానికి గాయం కదా? బాపట్లలో 15 ఏళ్ల అమర్నాథ్ని అక్కడిని ఏడిపిస్తున్నారని చెప్పి బయటికి వచ్చి ఎదిరిస్తే వైసీపీ నాయకులు చెరుకు తోటలోకి తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ చేస్తే అది గాయం కదా? మీరు ఆలోచించండి. మీరందరూ ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు, పెద్దలు అందరూ, రాష్ట్ర ప్రజానీకం అందరూ ఆలోచించండి. ఒక చిన్నపాటి వంట చేస్తున్నప్పుడే చిన్న నూనె చుక్క పడితేనే ఎంత బాధ వస్తుందని తెలుసు. అలాంటిది 15 ఏళ్ల బిడ్డని తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ చేస్తే ఆ మంట అసలు మనం ఎవరైనా ఊహించగలమా? బాధను ఊహించగలమా? అలాంటి అది వదిలేసి ఇతని తలకి అతను కొట్టుకున్నాడో, ఎవరు ఇసిరారో అతనే, అదంతా మనకు మాయ ఎలా జరిగిందో తెలియదు. గొడవ మాకు ఇతనికి పనే? మాకు ఇతని మీద మాకు కూర్చోబెట్టి దాడులు చేయడానికి మాకేం పని లేదా? మాకు వేరే పనులు లేవా మాకు? అయినా మీలాగా క్రిమినల్స్ మేము? అందరి మీద దాడి చేసే నీకు అసలు నీ మీద ఎవరికైనా దాడి చేయడానికి ధైర్యం ఉంటుందా? నువ్వు బతకనిస్తావా? నువ్వు సొంత బాబాయిన గొడ్డలతో అడ్డంగా నరికి చంపేశావు. నువ్వు ఆ నరికి చంపించిన వ్యక్తులు నువ్వు వెనకేసుకొస్తావు. ఇలాంటి వ్యక్తి అంటే కూర్చోబెట్టి కేంద్రం మెడలు ఉంచుతాడంట. కేంద్రం మెడల్ అంటే ఎవరు? నరేంద్ర మోడీ గారు. వెళ్ళి నరేంద్ర మోదీ గారితో మాట్లాడగలవా? సోనియా గాంధీ గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు, రాష్ట్ర విభజన అప్పుడు చిన్న ప్లే కార్డ్ పట్టుకోవడానికి నువ్వు దాక్కొని అంత పిరుకోడివి. నీకు ఒక దమ్ము, ధైర్యం, అంత ధైర్యం ఉందా మీకు? నేను మీకు ఒకటే చెప్తాను, మీరు ఆలోచించాలి మీ భవిష్యత్తుకి. దశాబ్దం నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నా. ఇంతమంది చిత్రకథా నాయకులు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్, మహేష్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇలా ఎంతో మంది నాయకులందరూ ఏ రోజు కూడా చిత్ర పరిశ్రమని రాజకీయ పరంగా ఎవరు వేధించలా. ఇందాక అక్కడ బోర్డు చూస్తుంటే మనల్ని ఎవరు ఆపేదని ఒక బోర్డు ఉంది నాది. దేనికంటాం ఆ మాట? అంటే ప్రజాస్వామ్యంలో మాకు హక్కు లేదా? ఇక్కడున్న ఎమ్మెల్యేకి ఈ మాటలు కూడా మంచి రావట్లా, కొంచెం కోపాన్ని ఉంచుకున్నాం. ఇలాంటి ఆకు రౌడీలకి మేము భయపడతామా? వారాహి ఎలా వస్తాం ఆంధ్ర రోడ్ల మీద చూస్తూ మీరు తిరుగుతాం, మేము చూస్తామా? బెదిరిస్తారా మమ్మల్ని? మేము సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిని నింపుకున్న వాళ్ళం గుండెల్లో. నీలాంటి ఆకు రౌడీల్ని చిటికినేలతో పక్కన పెడతాం, గుర్తుపెట్టుకోండి. నా సైన్యంతో మేము రోడ్ల మీదకి వస్తే మమ్మల్ని ఎదుర్కొని నువ్వు మీరు భరించగలరా? మీరు తట్టుకోగలవా మా శక్తిని? యువత శక్తిని తట్టుకోగలవా నువ్వు? 10 మంది ఆకు రౌడీలు వేసుకొని కూర్చోబెట్టి యువతనందరినీ బెదిరిస్తే మీకు ఒకటే చెప్తున్నాను, మీరు దయచేసి భయపడకండి. మీరు ధైర్యంగా లేకపోతే అక్కడ కూర్చోబెట్టిందాక జై భీమ్ అని మీరు అంబేద్కర్ గారి గురించి చెప్తా ఉన్నారు. కొన్ని వందలాది మంది మేధావులు ఆయన నేతృత్వంలో కూర్చొని చాలా బలమైన రాజ్యాంగం ఇచ్చారు మనకి, మీ భవిష్యత్తు కోసం, మీ ప్రాథమిక హక్కుల కోసం. అలాంటి మీరు భయపడతా ఉంటే అది ప్రాబ్లం జగన్ గొప్పతనం కాదు, ఇక్కడున్న స్థానిక ఈ ఆకురౌడి ఎమ్మెల్యే కాదు. మనం పిరికితనం మనల్ని చంపేస్తుంది, మన చేతగానితనం, మనకి ధైర్యం లేక. అరే నాలాంటి వాడు ఒకడు, నేను గొప్ప కుటుంబాల నుంచి రాలా, మా నాన్న ముఖ్యమంత్రి కాదు, నాకేం పెద్ద గొప్ప కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాదు. అరే మా నాన్న ఒక పోలీస్ కానిస్టేబుల్గా వచ్చి ఎక్సైజ్లో ఈఎస్గా రిటైర్డ్ అయిన వ్యక్తి, ఏఈఎస్గా. అలాంటి వ్యక్తి కుటుంబాల నుంచి వచ్చాం మేము ధైర్యంగా ఉన్నామంటే మీరెందుకు ధైర్యంగా ఉండలేరు? నా రక్తం వేరు, మీ రక్తం వేరా? నా గుండె వేరు, మీ గుండె వేరా? నాకు ధైర్యం ఉన్నప్పుడు మీకెందుకు ధైర్యం ఉండదు? నేను అది చూపించడానికి వచ్చాను. అధికారం పరమావధి కాదు, మార్పు పరమావధి. మీరు బాగుంటే నాకు చాలా ఆనందం. ఎవరన్నా సరే, ఇది నిన్న కూడా జగన్ మాట్లాడుతా భీమవరంలో నేను కూర్చొని మార్చేసుకున్నానంట, భీమవరం నుంచి మార్చానంట. ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ఏ రోజున్నా సరే జగన్ గారి సతీమణిని నాకు అంటానికి ఎంతసేపు పడుద్ది? పెళ్ళాం అనే పదప్రయోగం వాడతామా మనం అసలు? ఈ దిగజారుడు ముఖ్యమంత్రి దిగజారిపోయాడు. నేను నిన్నే చెప్పాను, పొద్దున్న ఇందాక చెప్పాను, ఇతని మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయండి, దిగజారిపోయేలా మాట్లాడుతున్నాడని. కాదు, పెళ్ళాం అనే పదప్రయోగాన్ని మనం మాట్లాడతామా? అసలు ఆ స్థాయికి పబ్లిక్ డిబేట్ ముఖ్యమంత్రి అతను ఏంటో నాకు అర్థం కాదు. మీరు ఆలోచించండి ఒకసారి. అరే సొంత చెల్లికే గౌరవం ఇవ్వనివాడు, సొంత చెల్లి వ్యక్తిగత జీవితాన్ని రోడ్ల మీద పెట్టేవాడు. దీన్ని మీరు ఆలోచించండి ఒకసారి. సొంత చెల్లిని కూడా దారుణంగా నిందించేవాడు, గోడకేసి కొట్టేవాడు. సునీత గారు వైరాలజిస్ట్, ఆవిడని కూడా ఇబ్బంది పెట్టేసేవాడు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజున్నా సరే ఆయన నిజంగా జగన్ లాగా ఉంటే అసలు జగన్ తిరగలిగేవాడా? రోడ్ల మీద తిరగలిగేవాడా? ఆయన నిజంగా ఎంతో చాలా వరకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యక్తి. నేను కూడా ఆయనతో విభేదించాను, నన్నేం ఆపలేదు ఎక్కడ, నాకేం పోలీస్ ప్రొటెక్షన్ తగ్గించలేదే, నాకెక్కడ పర్మిషన్ డినై చేయలేదే. అందుకే నాకు ఆయనంటే గౌరవం. ప్రతి నాయకుడికి ఇంకోళ్ళకి విభేదాలు ఉంటాయి పాలసీ పరంగా, అవి ప్రజలకు సంబంధించి తప్ప ఏ రోజు కూడా ఆయన కూర్చొని అప్రజాస్వామికంగా ఆయన ప్రవర్తించలే. జగన్ ఈ రోజు కూర్చొని మేము రోడ్ల మీదకి రావాలంటే అన్ని ఆంక్షలు పెడతాడు, అతనే కొట్టుకొని మా మీద నెపం పెడతాడు. ఇంకొకసారి జగన్ని మీరు కేవలం వచ్చే ఎన్నికలు కాదు, రాజకీయాల్లో అతను పక్కన పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ కాదు దేశానికి కూడా ఇలాంటి నాయకులు చీడ పురుగులు. మీరు దయచేసి బలంగా పెట్టుకోండి. మీరు కనుక బయటికి వచ్చి బలంగా ఈ రోజున చిన్న చిన్న ఉత్సాహం కాదు, పాలపొంగులకు రాకుండా నిజంగా లోతుగా అధ్యయనం చేయండి. మీ భవిష్యత్తు ఇది. నా భవిష్యత్తుకి ఇబ్బంది లేదు, చంద్రబాబు గారి భవిష్యత్తుకి ఇబ్బంది లేదు.
ఆయన కుటుంబానికి ఇబ్బంది లేదు. కానీ ఇన్ని కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలంటే చాలా కష్టమైన పని. మా సైజులు మేము తగ్గించుకున్నాం. చంద్రబాబు గారు దాదాపు ఎన్డీఏ కన్వీనర్గా ఉండి, జాతీయ స్థాయిలో ఎన్డీఏ కన్వీనర్గా ఉండి ప్రభుత్వాలు నడిపి కేంద్ర ప్రభుత్వానికి కీలకమైన వ్యక్తిగా ఉండి ఈ రోజున తగ్గి ఆయనకి ఎమ్మెల్యేలు కుదించుకొని తగ్గించుకొని వచ్చారు. అలాగే నాకు కూడా ఓట్ పర్సంటేజ్ పెరిగి కూడా నేను తగ్గించుకున్నాం. మనకి బలమైన బందర్ను కూడా తెలుగుదేశం పార్టీకి వదిలేసాం ఈ రోజున కొల్లు రవీంద్ర గారిని గెలిపించడానికి. దీనికి కారణం ఏంటంటే ఓటు చీలకూడదు. ఎందుకు చీలకూడదు? మీ భవిష్యత్తు కోసం, మీకోసం పనిచేసే వాళ్ళు కావాలి, రైతాంగాని కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి, మత్స్యకారుల కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి, అలాగే కూర్చోబెట్టి యువతకు ఉపాధి అవకాశాల కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి. అసెంబ్లీ అంటే బూతులు తిట్టేవాళ్ళు, వ్యక్తిగత జీవితాన్ని నిందించేవాళ్ళు మీ భవిష్యత్తు కోసం ఎప్పుడు ఆలోచిస్తారు? నిజంగా చెప్తున్నాను, మేము మీకోసం మీరు ఊహించుకోండి. ఫస్ట్ టైం అసెంబ్లీలో 5 సంవత్సరాల తర్వాత డిబేట్స్ చాలా ఆరోగ్యవంతంగా ఉంటాయి. రోడ్లు, మౌలిక వసతులు, కనీసం రోజుకి మనకి కనీసం కొన్ని బిందెలు నీళ్లు వచ్చేలాగా ప్రతి ఇంటికి ఇవన్నీ చేయగలం మేము కూర్చోబెట్టి. అందుకని మీ భవిష్యత్తు కోసం వచ్చాం ఈ రోజున. ఎవ్వరికి సరదా కాదు, ఇదంతా తగ్గించుకొని మరీ వచ్చాం. మనకి బందర్ ఎంపీగా మనకి వల్లభనేని బాలశౌరి గారు పోటీ చేస్తున్నారు గాజు గ్లాస్ గుర్తు మీద. కొల్లు రవీంద్ర గారు సైకిల్ గుర్తు మీద మనకి తెలుగుదేశం నుంచి పోటీ చేస్తా ఉన్నారు. జగన్కి ఏదైనా మాట్లాడితే మండదా అని మాట్లాడతారు. జగన్ నీకు ఎందుకు మండదు మేము చెప్తాం నీకు. జగన్కి రాయేసినందుకు చాలా మండిందంట. నీకు రాయి తగిలినందుకు ఎంత మండితే నీ పాలనలో ప్రజలకు ఎంత మండిందో చెప్తాం. పోలవరం రాకుండా చేసావు, ప్రజలకి మండదా? రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసావు, ప్రజలకి మండదా? అంబేద్కర్ విదేశీ విద్యను ఆపేశావు, దళితులకి మండదా? 15 ఏళ్ల అమర్నాథ్ని పెట్రోల్ పోసి చెరుకు తోటలో నీ నాయకులు తగలబెట్టేస్తే వాళ్ళకి బెయిల్ ఇప్పించావు, దానికోసం ప్రజలకి మండదా? దళిత డాక్టర్ సుధాకర్ ని మాస్క్ అడిగినందుకు పిచ్చోని చేసి చంపితే అది ప్రజలకి మండదా? మనకి డ్రైవర్ ని డోర్ డెలివరీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే దళితులకి మండదా? ప్రజలకి మండదా? 30,000 మంది మహిళలు అదృశ్యమైతే ప్రజలకి మండదా? అంగన్వాడీ టీచర్లని కాల్తో తొక్కిస్తే ప్రజలకి మండదా? ఆశా వర్కర్లని అరెస్టులు చేయిస్తే ప్రజలకి మండదా? నిరంకుశతో నీ పాలన చూస్తే ప్రజలకి మండదా? అందుకే చెప్తున్నాం, కడుపు మండున్నారు జనం. ఈ రోజున అన్ని సర్వేలు దాదాపు 11 నుంచి 13 సర్వేలు మన ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 20 నుంచి 23 పార్లమెంట్లు మనం గెలుస్తున్నాం. జగన్ కి మనం అడుగుతా ఉన్నాడు, వై నాట్ 175, వై నాట్ 175 అంటున్నాడు. బందర్ నుంచి చెప్తున్నాం, వై నాట్ 15? 150కి వచ్చిన ఒక్కటి కొడితే 15 చాలు జగన్కి, 15 చాలు జగన్కి. మీరు ఆలోచించండి, మీ భవిష్యత్తు కోసం. కులాలకి దాటి జగన్ కులాలను లేపుతాడు. చంద్రబాబు గారి సామాజిక వర్గం చేత తిట్టిస్తాడు, నన్నేమో నా సామాజిక వర్గం చేత తిట్టిస్తాడు, ప్రతి ఒక్కరిని వారి కులాల చేత తిట్టిస్తాడు. ఇక్కడున్న ఈ ఆకు రౌడీ ఎమ్మెల్యేని అడుగుతున్నా, నేను నీ కులం అయితే నీకు నోరు అలుసా? నీకు మేము కాపు అని చెప్పి బూతులు తిడతావా? నువ్వు ఏమనుకోలేదు, బలుపు అనుకోవాలా? ఏమనుకోవాలి? వెళ్ళి నువ్వు ఊడిగం చేసుకో, అక్కడికి వెళ్ళి జగన్ దగ్గరికి వెళ్ళి ఊడిగం చేసుకో, కుక్క పిల్లలాగా కూర్చొని పాకు. మమ్మల్ని మాట్లాడకు, జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఎక్కువ మాట్లాడుకో. తమాషాలుగా ఉంది ఒక్కొక్కడికి, కడుపు మండదా మాకు? మర్యాదగా మాట్లాడతాం, మర్యాద ఇస్తాం, మర్యాద నిలబెట్టుకో. పిచ్చి వాగుళ్ళు వాక్కండి ఒక్కొక్కళ్ళు. మా కసులు లేక కాదు, ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవిస్తాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి.
ఒళ్ళు నోరు ఇష్టం వచ్చినట్టుగా పడేయకండి. చెప్తున్నా, 25 సంవత్సరాలు నా జీవితాన్ని రాజకీయాలకి పెడతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, దేశం బాగుండాలి, తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి. మీరు మాతో గొడవ పెట్టుకోవడం అంటే నీ బిడ్డలతో సహా 25 సంవత్సరాలు నేను చచ్చే వరకు నాతో గొడవ పెట్టుకోవడం గుర్తుపెట్టుకో. చాలా సహనం, మాకు చాలా సహనం. చంద్రబాబు గారు నిజంగా చెప్తున్నాను, ఆయన కక్ష పూర్తి ధోరణి ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి వచ్చేవాడు కాదు. ఎప్పుడు ఆయన చేసిన అక్రమ కేసులు ఎప్పుడో లోపల పెట్టించేవారు. ఆయన పెద్ద మనసు వదిలేశారు ఆయన. అలాగే చెప్తా ఉన్నాను, ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ వాళ్ళకంట కూర్చోబెట్టి వాళ్ళ ఏరియాలో ఎవరు రాకూడదంటారు. వాళ్ళ నియోజకవర్గాల్లో ఎవరు వచ్చినా వాళ్ళు ఊరుకోరంటారు. వాళ్ళు వచ్చి రాష్ట్రం అంతా కెలకొచ్చే మీరందరూ రాష్ట్రంలో పిఠాపురం దగ్గర నుంచి బందర్ దగ్గర నుంచి అన్ని మానవ వనరులు, అన్ని సహజ వనరుల్లో మీరు ఏళ్లు పెట్టండి. మేము చూస్తూ కూర్చుంటాం, చేతులు కట్టుకొని, నోట్లో ఏళ్లు పెట్టుకొని. చూపిస్తాం మీకు భవిష్యత్తులో మీకు ఎలా ఉంటుందో, మీకు అన్యాయం మీద తిరగబడితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం. మీకు ముఖ్యంగా యువతకి చెప్తున్నాను, మీరు కులాల్ని దాటి రండి, జిల్లాల్ని దాటి రండి, ప్రాంతాల్ని దాటి రండి. చంద్రబాబు గారికి ఒకటే చెప్పాం, మీరు కుల గణాంకాలు తీస్తా ఉన్నారు సార్. మనం అందరం కుల గణాంకాలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ గణాంకాలు తీయాలి. ఇంతమంది యువత ఉన్నారు, మీరున్నారు ఇక్కడ, 2 వేలు చూపిస్తా ఉన్నారు, పిడికిలు చూపిస్తా ఉన్నారు. ఇంతమంది యువత ఉన్నారు, మేడల పైన మిద్దెల పైన ఆడపడుచులు అంతమంది ఉన్నారు. మీకేం కావాలి? మీ అభిరుచి ఏంటి? మీకు దేంట్లో ఇష్టపడతారు? మీరు దేనికి నచ్చుద్ది? మీకు మీ స్కిల్ డెవలప్మెంట్ ఏం కావాలి? మీకు ఎంతమందికి పైలట్లు అవ్వాలని ఉంటుంది, లేదంటే టెక్నీషియన్స్ అవ్వాలని ఉంటుంది. ఎంతమంది ముస్లిం యువతలో ఎంత బలమైన శక్తి సమర్థత ఉందో ఎవరికి తెలుసు. మత్స్యకారుల్లో గొప్ప గజెత్తగాళ్ళు ఉన్నారేమో, మనకి ఒలింపిక్స్ వెళ్ళగలిగే గజెత్తగాళ్ళు ఉన్నారేమో ఎవరికి తెలుసు. అది ఎతికితే కానీ సమర్థత బయటికి రాదు. చంద్రబాబు గారిని ఒకటే అడిగాను, ఆయన కూడా ప్రామిస్ చేశారు, రాగానే కుల గణాంకాలతో పాటు మీ ప్రతిభ, సమర్థత, మీ అభిరుచి గణాంకాలు కూడా తీస్తాం. 2047కి దేశం అత్యంత సూపర్ పవర్ రావాలి ప్రపంచంలోనే. అంటే ఇందాక చెప్పినట్టుగా యువతే ఈ దేశానికి నిజమైన సంపద. మిమ్మల్ని పెంచుకోకపోతే, అంటే యువతరం తాలూకు శక్తి ఎప్పుడు తెలుస్తుంట, తాతకి చేతి కర్ర అవసరం వచ్చినప్పుడే మనవడి విలువ తెలుస్తుంట. నాయకులు పెద్దోళ్ళు అయిపోతుంటే యువత కావాలి. నిజంగా నేను మీకోసం, చంద్రబాబు గారు మహా దార్శనికుడు. ఈ మధ్య నేను ప్రతిసారి మాదాపూర్కి వెళ్తున్నప్పుడు, నేను లేట్ 99లో చూస్తున్నప్పుడు ఆయన 2020 విజన్కి ఎలా జరుగుద్ది, ఏం జరుగుద్ది అని అనుకునేవాడిని. ఈ రోజును చూస్తామంటే లక్షలాది మందికి ఉద్యోగాలు. ఒక్కడి విజనరీ, ఒక్క విజన్, ఒక్కరి దార్శనికత ఏం కావాలి? ఆయన నిజంగా డబ్బే సంపాదించాలంటే కూర్చోబెట్టి దాంట్లో నా 100 ఎకరాలు 200 ఎకరాలు తీసుకోవచ్చు కదా. ఆయన ఏ రోజు అవి చేయలే. ఆయన చేసిందల్లా చాలా సంపద సృష్టించాడు. సంపద సృష్టించడం చాలా కష్టమైన పని. దానాలు ధర్మాలు చేయడం ఈజీ. నేనే కౌలు రైతులకి అన్ని కోట్ల రూపాయలు ఇచ్చానంటే నాకు సంపదని సంపాదించే శక్తి ఉంది చిరంజీవి గారి దయ వల్ల. ఆయన ఒక స్కిల్ డెవలప్మెంట్ నాకు ఇస్తే ఆ సంపదను సంపాదించి కౌలు రైతులకి పెట్టగలిగాను. నేనే ఇన్ని కోట్లు సంపాదించి కౌలు రైతులకి ఇస్తే ఇంతమంది యువతకి స్కిల్ డెవలప్మెంట్కి రేపొద్దున మన ఎన్డీఏ ప్రభుత్వం ఆయన అనుభవంతో కనుక వస్తే ఎంతమంది చేయగలరు? ఇందాక చంద్రబాబు గారు నేను కారులో మాట్లాడుకుంటుంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు నిజంగా డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కళ్ళు టాప్ 10 పీపుల్ 10% మంది అట్టడుగు వర్గాల్లో ఉన్న 30% నిజంగా సంపద క్రియేట్ చేయగలిగితే, వారిని చేయి నడిపించి తీసుకెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ప్రధానమంత్రి మోదీ గారు అదే కోరుకుంటా ఉన్నారు. అట్టడుగు స్థాయిలో ఉన్న పేదరికులు ఉన్న వాళ్ళకి సంపదన పనులు చేయాలని, సంపాదన ఇవ్వాలి, వాళ్ళకి సంపాదన పనులు చేయాలని. ఆ దిశగా మేము అడుగులు ఇస్తున్నాం, ఆ దిశగా మేము ముందుకెళ్తున్నాం. మీకోసం 2.5 దశాబ్దాలు పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. 2047 ఇక్కడున్న యువత, ఆ రోజు 2047కి అందరూ 25 ఏళ్ల యువకులు అయిపోతారు. మీరందరికీ 40-50 ఏళ్ళు వచ్చేస్తాయి. మీ భవిష్యత్తు 5 సంవత్సరాలు కాదు. ఈ ఎన్నిక, ఈ ఓట్లు చాలా మీ భవిష్యత్తుకు నిర్దేశించే. దయచేసి మీరు దృష్టిలో పెట్టుకొని, మా సరదా కోసం చెప్పట్లేదు, మీ భవిష్యత్తు కోసం వచ్చాం.
పనులు పోయినాం. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, దశాబ్దం రోడ్ల మీద ఉన్నాం, 2 చోట్ల ఓడిపోయాం, నిలబడి ఉన్నాం మీకోసం, తిట్లు తింటా ఉన్నాం, ఆకు రౌడీల చేత మాటలు అనిపించుకుంటా ఉన్నాం. అందుకని దయచేసి మీరందరూ మీ భవిష్యత్తును ఆలోచించి బాలశౌరి గారిని బలమైన మెజారిటీతో గెలిపించండి. గాజు గ్లాస్ గుర్తు మీద కొల్లు రవీంద్ర గారిని మనకి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద గెలిపించండి. చంద్రబాబు గారు ఒక రాజకీయ దురంధరుడు, అనుభవజ్ఞుడు. ఆయనకి నిజంగా ఆయన అనుభవం చాలా చాలా రాష్ట్రానికి అవసరం. అది ఉంటేనే నేను చెప్పేది, నాకు సత్తా ఉంది, పోరాట శక్తి ఉంది, కానీ నాకు కావాల్సిన అనుభవం కావాలి. ఆ అనుభవం ఆయన దగ్గర ఉంది. జనసేన పోరాట పటిమ, తెలుగుదేశం పార్టీ నిర్మాణం తాలూకు శక్తి, చంద్రబాబు గారి నాయకత్వం తాలూకు అనుభవం, మోడీ గారి ఆశీస్సులు, ఇవన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్ ని అత్యంత అద్భుతంగా స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేస్తాయని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, తల్లులకి అందరికీ వందనాలు పలుకుతూ మీ అందరికీ చేతులెత్తి మొక్కుతూ సెలవు తీసుకున్నాను. తెలుగుదేశానికి జయము జయము, భారతీయ జనతా పార్టీకి జయము జయము, జనసేనకి జయము జయము. ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ దిగ్విజయం కలుగా. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్. సీమా చెల్లెమ్మ, అత్తల చిన్నమ్మ, శ్రీశైలమ్మమ్మ అంటుందొకటేరా. సైకో 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 పోవాలి, సైకిల్ 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 రావాలి. కాలేజ్ కుర్రాడు, చేలో ముసలోడు, బడిలో గుడ్డోడి, స్లోగన్ ఒకటేరా. సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి. జనతరంగమే యువతకు నేస్తాం, భవితకు నేస్తాం, విద్యార్థులు నేస్తాం, ఉద్యోగుల నేస్తాం, నిరుద్యోగులకు కార్మిక నేస్తాం, రైతన్నకు నేస్తాం, వ్యాపారుల నేస్తాం, దివ్యాంగుల నేస్తాం, వృద్ధుల నేస్తాం. మన అందరి కోసం, మనమందరి కోసం అమరావతిలో కృష్ణా గోదావరి ఋషికొండ కన్నీరు, మన ఇసుక గనులన్నీ చెబుతుందొకటేరా. సైకో 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 పోవాలి, సైకిల్ 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 రావాలి. తిరుమల వెంకన్న, కడపలో దర్గా, గుణదల మాతైన నిర్ణయం ఒకటేరా. సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి. It's about time to break it down. You ready?